ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సజీవులుగా ఉన్నప్పుడే ప్రభువు రెండవ రాకడ సంభవించని పక్షములో మనమందరం ఖచ్చితముగా మొదట మరణాన్ని అనుభవించవలసిందే. కాబట్టి దీని నిమిత్తం మనమంతా సిద్ధంగా ఉండాలి. భయపడకుండా దానిని ఎదుర్కొనాలి. ఎందుకంటే భయం కలిగించే చీకటి గుహ లాంటి మరణాన్ని మహిమా ప్రవేశం ద్వారా మార్చివేశారు ప్రభువారు. అందుకని మనం భయపడవలసింది రెండవ మరణానికి కానీ మొదటి మరణమునకు కాదు. మొదట మరణం అనేది కేవలం ఈ శరీరము నుండి ఆత్మను వేరుపరచటమే, కానీ రెండవ మరణం అనేది దేవుని నుండి మనిషిని శాశ్వతంగా వేరుపరచటం. ఇదే నిజమైన మరణం. ఈ రెండవ మరణం మనిషి ఆత్మకు శాంతి, నిరీక్షణ, సంతోష, ఆనందాలు అనేది శాశ్వతంగా దూరం అయిపోయేటట్లు చేస్తాయి. వీటిని నిలువున చంపేస్తుంది. మన జీవితము నుండి దేవుడు గాని వెళ్ళిపోతే మనము సమస్తము కోల్పోయినట్లే. ఇదియే కదా నీచాతిమైన మరణం. ప్రాణము లేని శరీరం ఎలా కుళ్ళిపోతుందో అలాగే దేవుణ్ణి దూరం చేసుకున్న మనిషి ఆత్మ కూడా నరకాగ్నిలో పడి నశిస్తుంది. ఇప్పుడు మనం దేవుని కృపలో ఉండి చివరి వరకు పోరాడితే మహిమా యుద్ధములో జయం అనుభవిస్తాం. ఇక రెండో మరణం అనేది వణుకు పుట్టించే హస్తమును మన మీద చెయ్యి వెయ్యలేదు. మనకు ఏ మరణ భయం కానీ నరక భయము కానీ ఉండవు. అప్పుడు మనం వాడబారని జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఆత్మీయ యుద్ధం చేసేందుకు కావలసినంత ధైర్యం సంపాదించడానికి ఈ నిరీక్షణ చాలు. ఈ ఆత్మీయ యుద్ధము మనకు నిత్య జీవాన్ని సంపాదించి పెడుతుంది. మరొక విషయం అండి, జీవితకాలమంతా శ్రమలతో పోరాడడం అనేది రెండో మరణం నుంచి తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఈ జీవిత పోరాటం మంచిదే. ప్రభువా, మేము పోరాడేటట్లు మరియు జయించేటట్లు మాకు విశ్వాసాన్ని, బలాన్ని దయచేయి. అటి భాగ్యత దేవుడు మన అందరకు
దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము ఆలకించవలసిన విషయాలు మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకు వందనాలు. ప్రియుడా, మేము సిద్ధపడవలసిన మొదటి మరణము, రెండవ మరణము మా జీవితంలో కొరకు మేము సిద్ధపడకుండా మొదటి మరణము కొరకు మాత్రమే సిద్ధపడి మేము రెండవ మరణమును జయించగలగటానికి కావలసిన మేము రీతిగా సిద్ధపడుటకు మాకు సహాయం చేయండి. మేము ఏ విధంగా రెండవ మరణమును తప్పించుకుంటే మాకు కలిగే ప్రతి ఆశీర్వాదమును పొందుకొనడానికి మాకు కావలసినంత విశ్వాసము, పరిశుద్ధత, విధేయతను కలిగి జీవించుటకు మీరు మాకు సహాయం చేయండి. మరణము దగ్గర మేము భయపడకుండా కొనసాగుటకు కావలసినంత కృపను మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటను దీవించండి. నిత్య జీవమును పొందుకోవడానికి కావలసినంత సిద్ధపాటును మీ పిల్లలకి మీరు ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించమని, వారి చదువుల్లో, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలలో, ఉద్యోగాలలో ఆశీర్వాదములు, వారి వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలము లేకున్న వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలు, రుణాలు, సమస్యలు, బలహీనతలు, శత్రువులు, వీటన్నిటి నుంచి మీ పిల్లల్ని విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.